ఒక తల్లి తన పిల్లలకు మంచి ఆలోచన విధానాన్ని ఇవ్వగలిగితే సమాజానికి ఆమె ఎంతో ఉపకారం చేసినట్లుగా భావించాలి అంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తన తల్లి వద్ద నుంచి వాస్తవిక దృక్పథంతో ఆలోచించటం, మేలు చేసిన వారికి కృతజ్ఞతాభావం కలిగి ఉండటం ప్రధానంగా నేర్చుకున్నారు. నిజానికి ఆమె పెద్దగా చదువుకోలేదు. 5వ తరగతితోనో 6వ తరగతితోనో చదువు ఆపేసింది. అయినా పుస్తకాలు చదవడంలో విశేషమైన ఆసక్తి. అది కూడా పవన్ కళ్యాణ్కి బాగా అలవడింది. రోజు దీపాలు వెలిగించే ముందు దండం పెట్టుకోవడం ఆమె అలవాటు. ఎవరికమ్మా ఆ దండాలు అని పవన్ కళ్యాణ్ ఒకరోజు తల్లిని అడిగాడు కుతూహలంగా. మామూలుగా ఏ లక్ష్మీదేవి పేరో లేక మరో దేవత పేరో చెబుతుందని అనుకున్నాడు. కానీ ఆమె థామస్ ఆల్వా ఎడిసన్ రా, ఆయన ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టడం వల్లే కదా ఇవాళ మనం ఎంతో వెలుగును చూడగలుగుతున్నాం అనేసరికి అమ్మలో ఉన్న ఆ కృతజ్ఞతాభావానికి ఎంతగానో ముగ్ధుడయ్యాడు పవన్ కళ్యాణ్. మనకి డైరెక్ట్గా మేలు చేయకపోయినా సమాజానికి మంచి చేసే వారి పట్ల కూడా మనం కృతజ్ఞతలమై ఉండాలని అప్పుడే పవన్కి స్మరించింది. చిన్నప్పుడు అమ్మ చదివిన పురాణాల్లో తనను బాగా ఆకట్టుకున్న క్యారెక్టర్ పరశురాముడు అంటారు పవన్ కళ్యాణ్. ఎందువల్లంటే సమాజాన్ని కాపాడవలసిన వాళ్ళు, ధర్మాన్ని పాటించాల్సిన వాళ్ళు తమ బాధ్యతలు మరిస్తే వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. పరశురాముడు ధర్మ సంస్థాపన కోసమే ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. అలా ప్రతి మనిషిలోనూ ఒక పరశురాముడు ఉండాలి అంటారు పవన్ కళ్యాణ్. మరి ఈ పరశురాముడు ఎంతమంది పరశురాముల్ని సృష్టిస్తాడో చూడాలి.